'ఓహం' అనే రైటర్‌ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఓహం తన అమ్మానాన్నల అస్థికలను పాతిపెట్టడానికి ఐర్లాండ్‌లోని ఒక నిర్మానుష్యమైన హోటల్‌కి వెళ్తాడు. నిజానికి తనకున్న విపరీతమైన మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి కూడా అక్కడికి వెళ్తూ ఉంటాడు. అయితే అక్కడ ఓహంకి ఊహించని కొన్ని భయంకరమైన పారానార్మల్ అనుభవాలు ఎదురవుతాయి. అసలు సినిమా స్టార్టింగ్‌లోనే ఒక ఎడారిలో దారి తప్పిన ఒక యోధుడిని చూస్తాం. అతని చేతిలో ఒక మ్యాప్ ఉంటుంది. అలాగే బాగా అలసిపోయి తన ఆర్మర్‌ని తీసేస్తాడు. అప్పుడే అతని వెనకాల ఒక చిన్న పిల్లాడొస్తాడు. ఆ పిల్లాడు అతని కొడుకని మనకర్థమైపోతుంది. ఇక్కడ వాళ్ళ దగ్గర తాగడానికి నీళ్ళయిపోయి ఉంటాయి. నిజానికి ఇదంతా ఓహం తన ల్యాప్‌టాప్‌లో రాసే ఒక స్టోరీ. దాంతో ఓహం స్టోరీ రాసే కొద్దీ మనకు స్క్రీన్ మీద ఆ ఎడారి సీన్ కనిపిస్తుంది. నీళ్లు లేకపోవడం వల్ల ఆ యోధుడి పరిస్థితి నరకంలాగా మారుతుంది. అందుకే ఆ ప్రెస్టేషన్‌లో వాటర్ బాటిల్‌ని ఇసుకకేసి కొడతాడు. కానీ ఇదంతా చూసే ఆ పిల్లాడికి ఆ బాధ తట్టుకోలేక అతని వెనక్కి తిరగమని చెప్పి అదే బాటిల్‌తో బలంగా కొడతాడు. ఆ నరకం నుంచి అతనికి విముక్తి కలిగించడానికి ఆ పిల్లాడు అలా చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఓహం గదిలో ఏదో కింద పడిన శబ్దం వినిపిస్తుంది. వెంటనే ఓహం కాన్సంట్రేషన్ బ్రేక్ అయిపోతుంది. కంగారుగా చుట్టూ చూస్తాడు. అయితే అక్కడ ఏమీ కనిపించదు. తర్వాత మళ్ళీ మామూలుగా వైన్ గ్లాస్ తీసుకొని కథ రాయడం మొదలుపెడతాడు. నిజానికి తన ఇంట్లో మెట్ల మీద ఎవరో నించున్నట్లు ఓహంకి అనిపిస్తుంది. దాంతో భయంతో చేతులు వణికిపోతూ ఉంటాయి. ఇదేంటో తెలుసుకోవడానికి ల్యాప్‌టాప్ అటువైపు తిప్పి చూస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. తర్వాత ఊపిరి పీల్చుకుని లైట్ కిందకి దించుతాడు. అక్కడే ఒక పెద్ద జంప్ స్కేర్ వస్తుంది. ఓహం వెనకాలే భయంకరమైన ఆకారం ఉన్న ఒక మహిళ నిలబడి ఉంటుంది. అది చూసి ఓహం ఉచ్చబోసుకుంటాడు. ఆ తర్వాత నెమ్మదిగా కంట్రోల్ తెచ్చుకొని ఒక బాక్స్ ఓపెన్ చేస్తాడు. అందులో ఉన్న అమ్మానాన్నల ఫోటోలు, ఒక పిస్టలు, అలాగే వాళ్ళ అస్థికలు ఉంటాయి. అప్పుడే ఓంకి ఒక విషయం గుర్తొస్తుంది. వాళ్ళ అస్థికలను ఐర్లాండ్‌లోని బిల్బెరీ వుడ్స్ హోటల్ దగ్గర ఉన్న అడవిలో పాతిపెట్టమని వాళ్ళు ముందే చెప్పుంటారు. అందుకే ఆ బాక్స్ తీసుకొని ఐర్లాండ్ బయలుదేరతాడు. కొద్దిసేపటికే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఓహం ఆ హోటల్‌కి చేరుకుంటాడు. కానీ ఆ హోటల్‌లో ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఎవ్వరికీ తెలీదు. ఓహం బయట కారు పార్కు చేయగానే ఓహంకి ఒక వేటగాడు కనిపిస్తాడు. అతని చేతిలో ఆయుధంతో పాటు కింద ఒక చనిపోయిన మేక కూడా ఉంటుంది. దాన్ని బట్టి అతను ఎంత క్రూరమైన వేటగాడో ఓహంకి క్లియర్‌గా అర్థమైపోతుంది. ఆ తర్వాత ఓహం కొద్దిసేపు ఆ వేటగాడితో మాట్లాడి హోటల్ రూమ్‌లోకి వెళ్తాడు. లోపల ఒక వీల్‌చైర్‌లో ఉన్న ముసలాయన చిన్న పిల్లలకి ఒక మంత్రగత్తె కథ చెప్తూ ఉంటాడు. ఆ మంత్రగత్తె అడవిలో దారి తప్పిన వాళ్ళని పట్టుకుని గొలుసులతో బంధించి చర్మం ఒలిచేసి బలి ఇస్తుందని వాళ్ళను భయపెడతాడు. సరిగ్గా అదే టైంకి ఓహం బెల్ కొడతాడు. దాంతో ఆ ముసలాయన కథ ఆగిపోతుంది. వెంటనే అక్కడికి హోటల్ మేనేజర్ కూడా వస్తాడు. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. నిజానికి ముసలాయన ఆ హోటల్ ఓనర్ అని అప్పుడే తెలుస్తుంది. ఆ తర్వాత మేనేజర్ ఓహంకి ఒక విషయం చెప్తాడు. ప్రస్తుతం హాలోవిన్ అలాగే హంటింగ్ సీజన్ స్టార్ట్ అయింది. పార్టీ కోసం ఎలాంటి బట్టలు కావాలన్నా అడగమని చెప్తాడు. తర్వాత మేనేజర్ రూమ్ కీ ఇస్తాడు. అప్పుడే ఓహం తన రూమ్ వెతుకుతాడు. అనే వర్కర్ వచ్చి అతన్ని గదికి తీసుకెళ్తుంది. తర్వాత మరుసటి రోజు ఉదయం ఓహం ఆ ఫోటోలో ఉన్న ప్లేస్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. ఫైనల్గా ఒక పెద్ద చెట్టు కింద తన అమ్మానాన్నల అస్థికలను పాతిపెడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఓహం తిరుగు ప్రయాణం మొదలుపెడతాడు. దారిలో అతనికి ఒక చనిపోయిన మేక కనిపిస్తుంది. దాంతో దాని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ అక్కడే కూర్చున్న ఒక వ్యక్తి ఓహంని ఆపుతాడు. వీళ్ళిద్దరికీ త్వరగానే ఫ్రెండ్షిప్ కుదురుతుంది. అలాగే ఆ వ్యక్తి ఓహంని తాగడానికి వైన్ ఇస్తాడు. ఆ వ్యక్తి కొద్దిసేపు మాట్లాడి కాస్త వైన్ తాగి ఓహం అక్కడి నుంచి హోటల్‌కి బయలుదేరతాడు. హోటల్‌కి రాగానే ఫియానాతో మాట్లాడుతూ వాళ్ళ అమ్మ ఫోటో చూపిస్తాడు. నిజానికి ఓహం వాళ్ళ అమ్మానాన్నలు గతంలో ఇదే హోటల్‌కి వస్తారు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఎప్పటికీ తిరిగి వెళ్లరు. అసలు విషయం ఏమిటంటే వాళ్ళ అమ్మను ఎవరో దారుణంగా చంపేస్తారు. అలాగే ఆమె ముఖం మీద క్రూరమైన జంతువుల గోళ్ళ గుర్తులు కూడా ఉంటాయి. అందుకే వాళ్ళ అస్థికలను ఇక్కడే కలపాలని ఓహం ఇక్కడికి వస్తాడు. అయితే ఇదంతా విన్న ఫియోను తనకు ఏం తెలియదని చెప్తుంది. ఆ మాటల్లోనే ఇక్కడ తిరిగి ఒక మంత్రగత్తె గురించి ఓహంకి వివరిస్తుంది. ఇక్కడ ఎవరికైనా మంత్రగత్తె పట్టుకుంటే వాళ్ళ చుట్టూ తెల్ల చాక్ పీస్‌తో ఒక రౌండ్ గీసుకుంటారని చెప్తుంది. కానీ ఓహం ఆమె మాటలను అస్సలు సీరియస్‌గా తీసుకోడు. పైగా మంత్రగత్తె నా వెంట పడితే నేను గీతలు గీసుకోను. వెంటనే వెళ్ళి డాక్టర్‌కి చూపిస్తానని వెటకారంగా నవ్వుతాడు. అప్పుడే అక్కడికి హోటల్‌లో పనిచేసే ఇంకొక కుర్రాడొస్తాడు. దాంతో ఫియానా అతన్ని ఓహంకి అసలు ఏం జరిగిందో చెప్తుంది. ఆ కుర్రాడు లిఫ్ట్ దగ్గర కాపలా ఉన్నప్పుడు సడన్‌గా ఒక పెద్ద గాలి దెబ్బకి అతని క్యాప్ కింద పడిపోతుంది. వెంటనే లైటర్ వెలిగించి చూడగానే ఒక భయంకరమైన మంత్రగత్తె ఆకారం కనిపిస్తుంది. దాంతో ఆ కుర్రాడు భయంతో అక్కడి నుంచి పారిపోతాడు.
కానీ ఓహం ఈ కథను కూడా నమ్మడు. ఆ తర్వాత బాగా మందు కొట్టి ఓహం వాళ్ళ అమ్మ ఫోటోను అక్కడే టేబుల్ మీద మర్చిపోయి వెళ్ళిపోతాడు. దాన్ని తిరిగి ఇవ్వడానికి ఫియానా ఓహం రూమ్ దగ్గరికి వస్తుంది. కానీ ఓహం ఎంతకీ కూడా తలుపు తీయడు. దాంతో అనుమానం వచ్చి కీపర్తో లాక్కు తీయిస్తుంది. లోపలికి వెళ్ళి చూడగానే ఓహం ఫ్యాన్కి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపిస్తాడు. ఇక్కడ నుంచే కథలో సస్పెన్స్ మొదలవుతుంది. అయితే ఓహం అప్పటికే ఇంకా బ్రతికే ఉంటాడు. వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అసలు ఓహం ఎందుకు ఉరి వేసుకున్నాడు అనేది ఒక పెద్ద సస్పెన్సు. ఇది సినిమా క్లైమాక్స్లో మనకు తెలుస్తుంది. తర్వాత కొద్ది రోజులకి కోలుకొని తన వస్తువులు తీసుకుని ఇంటికి వెళ్ళడానికి ఓహం మళ్ళీ హోటల్కి వస్తాడు. కానీ అక్కడ ఫియానా ఎక్కడ కూడా కనిపించదు. అందుకే మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడే మేనేజర్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్తాడు. హాలోవిన్ పార్టీ జరిగినప్పటి నుంచి ఫియానా కనిపించడం లేదు అని. ఆ రోజు రాత్రి ఆమె అడవి వైపు వెళ్ళడం మాత్రమే చూశానని అంటాడు. నిజానికి దీని గురించి అప్పటికే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఓహంకి ఫియానాతో లాస్ట్గా మాట్లాడిన వ్యక్తి ఎదురుపడతాడు. ఆ రోజు ఫియానా చాలా భయంగా బాధగా ఉందని అతను చెప్తాడు. దాంతో ఓహంకి అతని మీద అనుమానం వస్తుంది. కానీ అతను మాత్రం ఆ అడవి ఇప్పటికే చాలామంది ప్రాణాలు తీసుకుందని, నీ ప్రాణాలు నీకు ముఖ్యమైతే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. తర్వాత కొద్దిసేపటికి తన కారులో కూర్చున్న ఓహంకి ఒక కట్టర్ కనిపిస్తుంది. ఆ కట్టర్తోనే ఫియానా ఆ రోజు ఓహం మెడకు ఉన్న తాడుని కోసి ప్రాణాలు కాపాడుతుంది. అందుకే ఎలాగైనా ఫియానాని వెతికి పట్టుకుని ఆమె రుణం తీర్చుకోవాలని ఓహం గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. వెంటనే ఆమె చివరిగా వెళ్ళిన అడవి వైపు బయలుదేరతాడు. అక్కడ ఫియానా వాడే వ్యాన్ కనిపిస్తుంది. అలాగే అందులో ఆమె ఆ రోజు చూపించిన బుక్ కూడా ఉంటుంది. అప్పుడే మళ్ళీ ఆ అడవిలో కలిసిన వ్యక్తి అక్కడికి వస్తాడు. నిజానికి తను ఫియానాకు మంచి ఫ్రెండ్ అని చెప్తాడు. తను మెడిసిన్ కోసం దొంగతనంగా హోటల్కి వెళ్ళినప్పుడు ఒక ఆత్మ ఫియానా ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పిందని ఓహంకి వివరిస్తాడు. అందువల్ల వాళ్ళు వెంటనే హనీమూన్ షూట్ ఉన్న వైపు వెళ్ళాలని చూస్తాడు. సో రాత్రి హోటల్లో అందరూ పడుకున్న తర్వాత వాతావరణం మొత్తం సైలెంట్గా ఉన్నప్పుడు ఓహం, జెర్రీ ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. అప్పుడే ఆ ముసలైన తన మందులు వేసుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎవరో వెనక నుంచి వచ్చి అతని మీద దాడి చేస్తారు. వెంటనే స్పృహ తప్పేలా కొట్టి కారులో వేసుకొని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. దాంతో ఓహం అక్కడ ఒంటరిగా మిగిలిపోతాడు. తర్వాత కొద్దిసేపటికి హనీమూన్ షూట్ ఉన్న వైపు నుంచి మళ్ళీ బెల్ మోగుతుంది. ఇక్కడ ఓహం ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది. వెనక్కి వెళ్ళిపోవాలా, లేక ఆ ముసలాయన ఇచ్చిన తాళంతో లోపలికి వెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకోవాలా అని ఆలోచిస్తాడు. కానీ ఓహంకి నిజం తెలుసుకోవడమే కరెక్టు అనిపిస్తుంది. అయితే లిఫ్ట్ ఎక్కి ఆ హనీమూన్ షూట్ వైపు వెళ్తాడు. నిజానికి వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి ఆ ఏరియాను పూర్తిగా మూసేసి ఉంటారు. అక్కడికి చేరుకోగానే ఓహం ఒక గదిలోకి వెళ్ళి వెతకడం మొదలు పెడతాడు. ప్రతి గదిలో లైట్స్ ఆన్ చేసుకుంటూ వెళ్తాడు. కానీ అక్కడ ఏమీ దొరకదు. దాంతో అలసిపోయి అక్కడే కూర్చొని వైన్ తాగుతూ నిద్రపోతాడు. అయితే నిద్రలో ఓహంకి భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి. వెంటనే హోటల్ మేనేజర్ అక్కడికి వచ్చి అతన్ని నిద్రలేపుతాడు. అప్పుడే ఓహం ఆ తాళాలు మేనేజర్కి ఇచ్చి ఇవి జెర్రీ ఇచ్చాడని చెప్తాడు. తర్వాత ఇద్దరు కలిసి వెనక్కి వెళ్తారు. సరిగ్గా అప్పుడే లిఫ్ట్ ఉన్న వైపు నుంచి ఏదో సౌండ్ వస్తుంది. దాంతో ఓహం అటువైపు వెళ్తాడు. అక్కడ ఒక సీక్రెట్ రూమ్ కనిపిస్తుంది. కానీ మేనేజర్ మాత్రం ఓహంకి అక్కడికి వెళ్ళొద్దని ఆపుతాడు. ఓనర్ తప్ప అక్కడికి ఎవరూ వెళ్ళకూడదని చెప్తాడు. అయినా సరే ఓహం వినకుండా తలుపులు తీస్తాడు. కట్ చేస్తే అక్కడ హాలోవీన్ డ్రెస్లో ఉన్న ఫియానా డెడ్ బాడీ కనిపిస్తుంది. అది చూసి షాక్ అయిపోతాడు. అయితే మేనేజర్ మాత్రం తనకేదో తెలిసినట్లు ఆ తలుపు లాక్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే హాలోవీన్ పార్టీలో ఫియానా అదే డ్రెస్ వేసుకుని ఉంటుంది. ఆమె డ్రింక్ తాగుతూ ఒక్కసారిగా స్ప్రో తప్పి కింద పడిపోతుంది. అప్పుడే మేనేజర్ ఆమెను పట్టుకుని ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా అక్కడి నుంచి తీసుకెళ్తాడు. అలాగే హనీమూన్ షూట్ ఉన్న దగ్గర లిఫ్ట్లో ఆమెను కూర్చోబెట్టి కిందకి పంపించేస్తాడు. కానీ ఆ లిఫ్ట్ కింద అసలు ఏముందో ఎవరికీ తెలియదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్కి వస్తే ఓహంకి అక్కడ ఫియానా రికార్డర్ దొరుకుతుంది. చనిపోయే ముందు ఆమె అందులో ఏం రికార్డ్ చేసిందో ఓహం వింటాడు. అది వింటూ ఉండగానే అతనికి ఇంకొక సీక్రెట్ దారి కనిపిస్తుంది. వెంటనే ఒక స్పూన్ తీసుకుని ఆ తలుపు లాక్ తీయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే వెనక ఎవరో ఉన్నట్లు ఒక నీడ కనిపిస్తుంది. కానీ తిరిగి చూస్తే ఎవ్వరూ కూడా ఉండరు. ఇదే సమయంలో మరొక వైపు జెర్రీకి వ్యాన్లో స్ప్రో వచ్చేస్తుంది. వెంటనే తను కట్లు విప్పుకొని ఆ వ్యాన్ నుంచి బయటకు దూకేస్తాడు. ఇక్కడ ఓహం మళ్ళీ లిఫ్ట్ లోపలికి చూస్తాడు. అయితే అక్కడ డెడ్ బాడీ ఉండదు. దాంతో ఓహంకి భయం పెరిగిపోయి చుట్టూ వెతుకుతాడు. అప్పుడే స్పీకర్లో ఎవరో అరుస్తున్నట్లు వినిపిస్తుంది. ఆ సౌండ్ వచ్చిన వైపు వెళ్తాడు. కానీ ఓహం వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. వెంటనే అక్కడ లైట్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి.
నిజానికి ఆ సిచ్యువేషన్‌లో ఎవరైనా సరే భయంతో ఉచ్చపోసుకుంటారు. తర్వాత, తర్వాత సడెన్‌గా ఒక టీవీ ఆన్ అయిపోతుంది. అందులో ఒక భయంకరమైన బొమ్మ కనిపిస్తుంది. చిన్నప్పుడు ఊహం భయపడిన విషయాలన్నీ ఆ బొమ్మ అతనికి గుర్తు చేస్తుంది. ఊహంకి రకరకాల భ్రాంతులు కలుగుతూ ఉంటాయి. తర్వాత అక్కడి నుంచి బయటపడడానికి దారి వెతుకుతాడు. అప్పుడే మళ్ళీ ఫియానా రికార్డర్ సౌండ్ వినిపిస్తుంది. వెంటనే ఊహం ఒక ఐడియాతో అక్కడ ఉన్న గోడ గడియారం టైంని సెట్ చేస్తాడు. అసలు అది ఒక సీక్రెట్ బటన్. దాంతో లిఫ్ట్ మళ్ళీ వెనక్కొస్తుంది. అందులో ఫియానా డెడ్ బాడీ అలాగే ఉంటుంది. ఫైనల్‌గా ఊహం ధైర్యం చేసి ఆ లిఫ్ట్‌లో కిందకి వెళ్ళడం కోసం ఫియానా డెడ్ బాడీని బయటికి లాగేస్తాడు. ఆ తర్వాత లిఫ్ట్‌లో కింద ఉన్న బేస్‌మెంట్‌కి చేరుకుంటాడు. అది ఆ హోటల్‌కి సంబంధించిన ఒక పాత బిల్డింగ్. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న ఊహంకి కింద ఒక తెల్ల చాక్ పీస్ దొరుకుతుంది. ఇదంతా చూసి ఊహంకి విపరీతమైన భయమొస్తుంది. అందుకే వెంటనే మళ్ళీ లిఫ్ట్‌లోకి వెళ్లి కూర్చొని ఇది ఎప్పుడు పైకి వెళ్తుందా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే సడన్‌గా లైట్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి. దీంతో ఏదో ఘోరం జరుగుతుందని ఊహంకి అర్థమైపోతుంది. ఆ తర్వాత టైం అవ్వగానే ఊహం లిఫ్ట్‌లోంచి బయటకొస్తాడు. వెంటనే లిఫ్ట్ కిందకి వెళ్ళిపోతుంది. అయితే ఊహం పైనుంచి కిందకు చూస్తాడు. అక్కడ ఒక భయంకరమైన ఆకారం గల మహిళ పైకి పాక్కుంటూ వస్తూ కనిపిస్తుంది. దాంతో ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఊహం తన దగ్గరున్న చాక్ పీస్‌తో నేల మీద ఒక సర్కిల్ గీస్తాడు. అప్పుడే ఆ మంత్రగత్తె ఊహంను చూసి క్రూరంగా నవ్వుతుంది. కట్ చేస్తే ఉదయం మేనేజర్ తిరిగి హోటల్‌కొస్తాడు. కానీ టేబుల్ మీద రక్తపు మరకలు చూసి బాగా కంగారు పడిపోతాడు. అప్పుడే అక్కడ జెర్రీ కనిపిస్తాడు. నిజానికి జెర్రీ అతని సహాయం అడుగుతాడు. కానీ మేనేజర్ మాత్రం ఊహంని సేఫ్‌గా ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేశానని చెప్పి అబద్ధం చెప్తాడు. ఇదే టైంలో ఊహంకి మెలకువ వస్తుంది. ఆ చాక్ పీస్ సర్కిల్ దాటి బయటకొస్తాడు. కిందికి చూడగానే జెర్రీ తన కోసం వెతుకుతున్నాడని అర్థం చేసుకుంటాడు. అందుకే తాను ఇక్కడే ఉన్నానని సిగ్నల్ ఇవ్వడానికి ఫియానో వాడిన బెల్లు మోగిస్తాడు. దాంతో మేనేజర్ అబద్ధం చెప్పాడని జెర్రీకి క్లియర్‌గా తెలుస్తుంది. వెంటనే ఊహం రూమ్‌కి వెళ్ళడానికి మేనేజర్ దగ్గర కీస్ లాక్కుని పైకి వెళ్తాడు. అప్పుడే ఊహం తలుపు లాక్ ఓపెన్ చేయడం కోసం ఒక క్లాత్‌ని హీటర్ మీద పెట్టి ఫైర్ అలారం మోగేలా చేస్తాడు. కానీ మేనేజర్ జెర్రీకి కావాలనే వేరే రూమ్ కీస్ ఇస్తాడు. అందుకే ఆ కీస్ పనిచేయకపోవడంతో జెర్రీ తలుపులు బద్దలు కొడతాడు. సరిగ్గా అదే సమయానికి మేనేజర్ వెనక నుంచి వచ్చి జెర్రీని బాణంతో కొట్టి దారుణంగా చంపేస్తాడు. ఆ తర్వాత మేనేజర్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి చూస్తాడు. కానీ లిఫ్ట్‌లో ఇరుక్కుపోతాడు. అందుకే ఆ కీస్ కోసం మళ్ళీ వెనకొచ్చేస్తాడు. అప్పుడే మంటల వల్ల ఫైర్ అలారం మోగడం స్టార్ట్ అయిపోతుంది. సో, మేనేజర్ ఊహం వెంట పడతాడు. దాంతో ఊహం లిఫ్ట్ ద్వారా కిందకు వెళ్ళి మళ్ళీ ఆ చాక్ పీస్‌తో తన చుట్టూ ఒక సర్కిల్ గీసుకుంటాడు. ఆ తర్వాత మేనేజర్ కూడా కిందకొస్తాడు. అతనికి అక్కడ కీస్ వేలాడుతూ కనిపిస్తాయి. వాటిని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ఒక భయంకరమైన మంత్రగత్తె ప్రత్యక్షమయ్యి మేనేజర్ చేతులు కట్టేస్తుంది. నిజానికి ఊహం ఆ సర్కిల్‌లో సేఫ్‌గానే ఉంటాడు. కానీ అతని చేతులు కూడా గొలుసులతో బంధించి ఉంటాయి. తర్వాత ఆ మంత్రగత్తె ఊహం పక్క నుంచే వెళ్ళిపోతుంది. అప్పుడే ఊహంకి వాళ్ళ అమ్మ ఆత్మ కనిపిస్తుంది. అసలు చిన్నప్పుడు ఊహం వాళ్ళ నాన్న పిస్టల్‌తో ఆడుకుంటూ ఉన్నప్పుడు పొరపాటున బుల్లెట్ తగిలి వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఆ చేదు నిజం ఇప్పుడు రివీల్ అయితుంది. అందుకే ఊహం ఏడుస్తూ వాళ్ళ అమ్మను క్షమించమని అడుగుతాడు. దాంతో ఆమె అతన్ని క్షమించి అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ తర్వాత ఒక పెద్ద దర్వాజా తెరుచుకుంటుంది. అందులో మంత్రగత్తెల కుటుంబం మొత్తం కనిపిస్తుంది. వెంటనే గొలుసులతో కట్టేసి ఉన్న మేనేజర్‌ని ఆ దర్వాజా లోపలికి లాగేసుకుంటారు. అయితే ఊహంకి తన జేబులో ఫియానా ప్రాణాలు కాపాడిన కట్టెర ఉందని గుర్తొస్తుంది. సో, వెంటనే దాంతో ఆ గొలుసులు కట్ చేసి బయటపడతాడు. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళకి గుడ్ బై చెప్పి లిఫ్ట్‌లో పైకి వస్తాడు. కానీ అప్పటికే మంటలు పూర్తిగా వ్యాపించి ఉంటాయి. ఆ పొగకి ఊహం స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడే హోటల్లో పనిచేసే ఉబి అనే మరో వ్యక్తి వచ్చి ఊహంని కాపాడతాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఊహం హాస్పిటల్‌లో కూర్చొని తన ల్యాప్‌టాప్‌లో ఈ స్టోరీ మొత్తం రాస్తూ ఉంటాడు. అక్కడికి ఉబి వచ్చి షాంపైన్ ఆఫర్ ఇస్తాడు. ప్రాణాలతో బయటపడినందుకు ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఊహం ఆ రోజు హోటల్లో ఎందుకు ఉరివేసుకున్నాడనేది కదా డౌటు. నిజానికి తన వల్లే వాళ్ళ అమ్మ చనిపోయిందన్న గిల్ట్ అతన్ని ప్రతి క్షణం తినేస్తూ ఉంటుంది. ఆ మానసిక సంఘర్షణ తట్టుకోలేక ఊహం ఆ రోజు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఆ తర్వాత ఫైనల్‌గా సినిమా స్టార్టింగ్‌లో మనం చూసిన సీన్ మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ ఎడారిలో తండ్రి తన కొడుకు వాటర్ బాటిల్‌తో కొట్టి చంపాలని చూస్తాడు. కానీ అతని వల్ల కాదు. దాంతో ఆ బాటిల్ కొడుకు చేతికి ఇచ్చి తనని చంపేయమని అడుగుతాడు. అయితే ఆ కొడుకు కూడా చంపలేక బాటిల్ విసిరేస్తాడు. ఫైనల్‌గా వాళ్ళిద్దరూ కూడా ఆ లైఫ్ అండ్ డెత్ టెస్ట్‌లో పాస్ అవుతారనమాట. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.